హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అంటే ఫేమస్ ప్లేసెస్ ఇన్ మహారాష్ట్ర కవర్ చేయబోతున్నా. సో ఎవ్వరు ఒక్క క్లిప్ కూడా మిస్ చేయొద్దు, అంత బాగుంటుంది అనమాట వీడియో అయితే. సో మేమైతే ఫస్ట్ షిరిడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మేమైతే ఇంట్లో నుంచి 5కి అట్లా బయలుదేరినాము. 5కి బయలుదేరితే మాకు షిరిడికి వెళ్ళేసరికి 9:30 అయిందనమాట. సో మేమైతే 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినాము. ఎందుకంటే దర్శనం తొందరగా అయిపోతే సో దట్ మేము వేరే ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు కదా, టైం సేవింగ్ కోసం అని చెప్పి మేము 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో షిరిడి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ కృష్ణేశ్వర్ అనమాట. సో కృష్ణేశ్వర్ ఎందుకు ఫేమస్ అంటే అక్కడ జ్యోతిర్లింగం ఉంటుంది, 12వ జ్యోతిర్లింగం, లాస్ట్ జ్యోతిర్లింగం అక్కడ ఉంటుంది అనమాట. సో మేము దానికి కూడా వెళ్దామని షిరిడి నుంచి బయలుదేరినాము. సో మాకైతే అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట షిరిడి నుంచి కృష్ణేశ్వర్. సో మొత్తానికి మేమైతే కృష్ణేశ్వర్ వచ్చేసినాము. సో కృష్ణేశ్వర్ దగ్గర ఇట్లా ఏదో పెళ్లి కొడుకు ఇంకా గుర్రాన్ని కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా ముస్తాబ్ చేసిర్రు అనమాట. సో మార్వాడి పెళ్లి మీకు చూపిద్దామని చెప్పి ఇట్లా వీడియో తీశాను. సో ఇదైతే కృష్ణేశ్వర్ అనమాట. సో అక్కడ అడిగితే లోకల్ వాళ్ళని అంత రష్ లేదు అని అన్నారు. అండ్ సో దర్శనం కూడా తొందరగా అయిపోతుంది అనుకున్నాము. మేమైతే ఇక్కడ వచ్చేసరికి 11:30-12 అయింది అరౌండ్. సో ఇక్కడ మంచిగా పూలు అవన్నీ ఇస్తారనమాట, కొనుక్కోవచ్చు. అది టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఎందుకు చాలా ఫేమస్ అంటే ఇది జ్యోతిర్లింగం అండ్ మనకి ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి దేవుణ్ణి ముట్టుకొని మనం తీసుకెళ్ళినవి దేవుడి దగ్గర పెట్టొచ్చు అనమాట. అండ్ మనం ఆడవాళ్ళు అయితే మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, మగవాళ్ళు అయితే మాత్రం లోపల గర్భగుడికి వెళ్ళినప్పుడు పైన షర్ట్ తీసేసి దర్శనానికి పంపిస్తారనమాట. సో దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ రోజు మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి మాకైతే అంత రష్ లేదు. ఒక 45 minutes to 1 hour పట్టింది అనమాట దర్శనం. సో దర్శనం అయిపోయాక కొంచెం షాపింగ్ కోసం అని అట్లా ఎందుకో బ్యాగ్స్ బాగా నచ్చినాయి. సో డిఫరెంట్గా అనిపించింది అని చెప్పి బ్యాగ్స్ షాపింగ్ చేసుకొని లంచ్ తిన్నాకని వచ్చినాం. ఏం తినాలి అని ఆలోచిస్తుంటే ఇట్లా తెలుగు మెస్ కనిపించింది, గరికపాటి వారి మెస్ అంట. సో మేమైతే అందులోకి వెళ్ళి ఫుడ్ తీసుకొని నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ గురించి చూస్తున్నాం అనమాట. సో మేమైతే ఇట్లా మెస్ కదా, ఇంకా చూడంగానే ఏమంటారు అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. సో ఎట్లనైనా సరే తినేసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. బయట అయితే ఇక్కడ మహారాష్ట్రలో కదా ఇంకా మోస్ట్లీ చపాతీస్ వడపావ్ అయ్యే ఉంటాయి. సో మాకంత నచ్చవు కాబట్టి ఇంకా రైస్ తింటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి మెస్కి వెళ్ళి ఇట్లా ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ అయితే మేము అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు. సో దీని తర్వాత మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాం అనమాట. కృష్ణేశ్వర్ పక్కనే అంటే టెంపుల్కి పక్కనే ఉంటుంది అనమాట ఎల్లోరా కేవ్స్. సో మేమైతే ఇట్లా ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చినాము. ఎల్లోరా కేవ్స్ దేనికి ఫేమస్ అని అంటే అది కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక సింగిల్ స్టోన్ మీద ఈ కార్వింగ్స్ అన్నీ చేసినారనమాట, గుహలు, ఎల్లోరా గుహలు. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక సింగిల్ స్టోన్ మీద అవన్నీ కార్వింగ్ చేయడం అంటే చాలా కష్టం, చాలా గ్రేట్ అనిపించింది. సో మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎంట్రన్స్ టికెట్. సో టికెట్ తీసుకుంటే మనకి ఇట్లా టోకెన్ ఇస్తారు, టోకెన్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అంటే చాలా వాకింగ్ ఉంటుంది, ఒక 5-10 minutes పడుతుంది అనమాట. సో లోపల చాలా కేవ్స్ ఉంటాయి, 30-35 కేవ్స్ ఉంటాయి. అవన్నీ చూడడానికి మనకు ఒక నెల అయినా సరిపోదంట. సో ఇంపార్టెంట్ కేవ్స్ వరకు కవర్ చేద్దాం అనుకున్నాము. సో 20 రూపీ నోట్ పైన కూడా ఎల్లోరా కేవ్స్ ఉంటుంది. సో నేను మీకు అది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇందులో వేరే కేవ్స్ చూద్దాము. సో అవన్నీ చాలా దూరంగా ఉంటాయి, నడవడానికి కష్టం అవుతుంది కాబట్టి మేమైతే ఇట్లా ఈవీ వెహికల్ పాస్ తీసుకున్నాం అనమాట. అంటే ఈ వెహికల్లో మనల్ని ఎక్కించుకొని ఒక కేవ్ దగ్గర దింపుతారు. ఆ కేవ్ మొత్తం కవర్ చేసిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ ఇంకో వెహికల్ ఎక్కితే ఇంకో కేవ్ దగ్గర తీసుకెళ్తారనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించింది. అంటే నడలేని వాళ్ళు ఇంకా ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మాలాంటి వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. సో ఎవరికైతే నడవడం ఇంట్రెస్ట్ ఉంటుందో, చాలా దూరం కదా అనిపిస్తే మనం ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇదైతే బుద్ధిస్ట్ కేవ్ లాగా అనిపించింది. ఎల్లోరా కేవ్స్లోనే ఇది ఒక కేవ్. సో 30-35 కేవ్స్ ఉంటాయని చెప్పాయి కదా, ఇది 30 నెంబర్ కేవ్ అనమాట.
సో ఇక్కడ అన్నీ బుద్ధిస్ట్ రిలేటెడ్ కార్వింగ్స్ ఉన్నాయి. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. అబ్బా ఎంత గ్రేట్ అసలు. ఎన్నో ఇయర్స్ బ్యాక్ అంటే లాంగ్ లాంగ్ బ్యాక్ ఏజెస్ ఎగో ఇవన్నీ ఈ శిల్పాలు అంతా మంచిగా చెక్కడం, అవి ఇంకా మనకి అంతేగా అనిపించడం చాలా మంచిగా ఉంది. సో అప్పటికి ఆర్ట్ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పట్లో అయితే ఇవన్నీ చేయలేరు. చేసినా ఇంత మంచిగా ఇంత మంచిగా అయితే అసలు రావని అయితే 100% గ్యారంటీ ఇస్తా. అంత బాగుందన్నమాట ఇవైతే. సో మీకైతే ఛాన్స్ దొరికితే అస్సలు మిస్ చేయొద్దు ఎల్లోరా కేవ్స్ని. సో అందుకే అంత గ్రేట్ కాబట్టి మన కరెన్సీ నోట్ పైన కూడా ఎల్లోరా కేవ్స్ ఉంటుంది అనమాట. సో మీరైతే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయకపోతే కరెన్సీ నోట్ ఓపెన్ చేసి చూడండి, 20 రూపీ నోట్ బ్యాక్ సైడ్. సో ఇదైతే ఒక కేవ్ అనమాట. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి కూడా ఎంత మంచిగా చెక్కిర్రో. సో ఇవన్నీ ఒక సింగిల్ స్టోన్ మీద చెక్కిర్రంట. నాకైతే నిజంగా నమ్మడానికి కూడా అనిపించట్లేదు, అంత మంచిగా ఉందన్నమాట. సో ఎవరు చేశారో కానీ వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఆ కేవ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకో కేవ్కి వచ్చినాము. సో ఈ కేవ్ దగ్గర ఏంటంటే హిందూయిజంకి రిలేటెడ్, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడు పార్వతి, సో ఇట్లా అన్నీ ఒక గోడ మీదలాగా మంచిగా చెక్కిర్రు అనమాట. నందీశ్వరుడు, ఇట్లా డిఫరెంట్ గాడ్స్ ఉన్నారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది. సో ఇక్కడే పక్కనే వాటర్ ఫాల్ ఉంటుంది. సో రైనీ సీజన్ అయితే మంచిగా ఉండేవేమో వాటర్. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ లాగా అంత పెద్దగా ఏం లేదు, కానీ పిల్ల వాటర్ ఫాల్ లాగా అంటే చిన్న చిన్నగా వాటర్ వచ్చిపోతున్నాయి. సో దీని తర్వాత మనం ఇప్పుడు మెయిన్ గుహకి వెళ్దాము. అది 16th కేవ్ అనమాట. సో అప్పుడు అక్కడికి వెళ్ళే ముందు మనకి ఇచ్చిన ట్యాగ్ అది తీసేసుకుంటారు అనమాట. అంటే మేము ఈవీ వెహికల్ తీసుకున్నాం కదా, ఆ పాస్ తీసేసుకుంటారు. సో మనల్ని ఇక్కడ దింపుతారు. సో మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది 16th కేవ్, అంటే 20 రూపీ నోట్ పైన ఉండేది ఈ కేవ్ అనమాట. సో మీరెవరైనా నడవలేకపోయినా, లేకపోతే ఎల్లోరా కేవ్స్ వరకు లోపల వరకు వెళ్ళకపోయినా ఈ మెయిన్ కేవ్ మాత్రం పక్కా చూడండి. ఇది 16th కేవ్. పక్కా అంటే పక్కా చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో కైలాస్ మందిర్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అంట అప్పట్లో. సో ఇప్పుడైతే అంత అంటే పూజలు అవి ఇవేమో అక్కడ చేయట్లేదు, కానీ ఇప్పటికి కూడా అక్కడ కైలాస్ మందిర్, ఎల్లోరా కేవ్స్ అంటే చాలా ఫేమస్ అనమాట. అక్కడ అంత అంటే 32 కేవ్ దగ్గర అంత రష్ లేరు కదా, కానీ ఇక్కడ 16th కేవ్ దగ్గర చూడండి, ఎక్కడ చూసినా జనాలే. అంత బాగుందన్నమాట ఇక్కడైతే. సో నేను చూపిస్తున్నా కదా, ఆ వ్యూ మనకి 20 రూపీ నోట్ పైన ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ అసలు బొమ్మల్ని ఎంత మంచిగా చెక్కారు. ఎలిఫెంట్స్ అని, ఇంకా చిన్న చిన్న బొమ్మలు. సో బాగుంది అది. సో నెక్స్ట్ అయితే మేము ఔరంగాబాద్ వచ్చాము. ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ చూడడానికి. సో ఇది రెప్లికా అనమాట తాజ్మహల్కి. దీన్ని బీబీకా మక్బర్ మినీ తాజ్మహల్ అంటారు. ఇది ఔరంగాబాద్ సిటీలో ఉంటుంది. సో ఇది కూడా కొన్ని సంవత్సరాల ముందు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది కన్స్ట్రక్ట్ చేసినారనమాట. చాలా బాగుంది ఇది కూడా. అంటే మెయిన్ తాజ్మహల్ చూసిన వాళ్ళకి ఇది అంతేనా అన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఇంకా తాజ్మహల్ చూడలేదు కాబట్టి నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇక్కడ ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చినట్టున్నాడు. సో తనకి గైడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట తాజ్మహల్ గురించి. చాలా మంచిగా అనిపించింది. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాము. దీనికి కూడా మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీగా అయితే ఎలా ఉండదు. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వాక్వే అవన్నీ తాజ్మహల్ లాగే అంటే కట్టారు, కానీ దానంత పెద్దది కాదు, కానీ మంచిగా ఉందన్నమాట. సో పైకి వెళ్ళి చూద్దామని చెప్పి పైకి ఎక్కుతున్నాము స్టెప్స్తో. సో జనాలు మాత్రం అంత రష్ లేరు. చెప్పా కదా, ఇది మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ డే, అందుకని రష్ ఎక్కువ ఎక్కడ లేరు అనమాట. అంత నార్మల్ రష్ ఉంది. మేమైతే సాటర్డే వీకెండ్స్ వెళ్ళినాము. ఒక్క రోజులో ఇవన్నీ కవర్ చేసుకున్నాం అనమాట. సో ఇట్లా ఉంది లోపల, తాజ్మహల్ లోపల ఇట్లా మార్బుల్లే, కానీ ఎందుకో మరీ అంత వైటిష్గా అనిపించలేదు, కొంచెం బ్లాక్ అయిపోయింది. మేబీ చాలా ఏజెస్ కాబట్టేమో అట్లా అయింది. సో కింద అంటే ముస్లిమ్స్ది ఉంటుంది కదా గాడ్, సో వాళ్ళైతే అక్కడ వాళ్ళ ప్రేయర్స్ అవన్నీ ఇంకా ఆఫరింగ్స్ అవన్నీ ఇస్తున్నారనమాట. సో లోపల అట్లా చూసేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము. సో అయిపోయిన తర్వాత స్నాక్స్ తినేసి ఇంకా బ్యాక్ టు పూణే ఆన్ ద వే టు పూణే మాకు దత్త మందిర్ ఉందన్నమాట, ఇంకొకటి కవర్ చేసేది. ఇది చాలా ఫేమస్ దత్త మందిర్. సో రిజల్ట్స్ రోజు ఎవరో కంటెస్టెంట్
విన్ అయ్యాడు అనుకుంటా. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాడు. సో మాకెవరో ఆయన ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము అంత పట్టించుకోలేదు. లోపలికి వెళ్ళిపోయాం దత్త మందిర్ లోపలికి. ఇది చాలా పెద్దదన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేనైతే మొత్తం షూట్ చేయలేకపోయినా అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా, చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది.